ఊ అంటే మీ అమ్మాలింటికి పోతానంటావేంటి? ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి. ఏడు చూసుకునేది పొద్దున్న లేచి నిండే అత్తే ఇత్తే అంటారు, అది చెయ్యి ఇది చెయ్యి అంటారు. నేను మీతో పడలేకపోతాను. నేను మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా ఉంటా. ఇప్పుడు నేను వస్తాను, నేను మా అమ్మకి ఫోన్ చేసి చెప్తాను. అమ్మా నేను మన ఇంటికి వచ్చేస్తానమ్మా, నేను మా ఆయనతో ఆగలేకపోతాను. ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. ఇంటికి వస్తే సీపర్ కట్ట ఇరుగుద్ది. ఫస్ట్ నేను పడిపోతా. నా వెనకాల శేఖర్, ఆ వెనకాల నువ్వు. అలా గావపడకుండా జుమ్మ నూరుకుంటూ లోపల అసలు పేర్లు వాడద్దు. నేను పుష్కర్ అంటే మీరు అడిగి సంగమేష్ అనాలి. ఎవరైనా వచ్చిననుకో అలా చూసి పారిపోకుర్రి. నేను మీకు సైగ చేస్తా ఇట్లా 63 degrees లా. మళ్ళీ మీరు 72 degrees చేయొద్దు, నేను కన్ఫ్యూజ్ అయిపోతా. ఫోన్ నా చేతిలో పడంగానే నేను కార్ వేసుకుని జాకీ చాన్ సినిమా లెక్క అని వచ్చేస్తా. ఎవరైనా అడ్డం వస్తే ఛాన్స్ మార్కి ఖూన్ పీకే బయటపడాలి. మీ ఇద్దరిలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందనుకో మీరు అని సౌండ్ చేయాలి. నేను గుర్రం సౌండ్ చేసుకుంటూ వస్తా. నీకు అర్థమైపోవాలి నేను ఆప్రా రే. ఇది మామ బెండకాయలు తిన్న ప్రేమతో ఆలోచించిన ప్లాన్ రా. ఫస్ట్ నేను పడిపోతా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీరు గుడ్డి వాళ్ళని మీకు ఎలా తెలుసండి? అక్కడ వైట్ కలర్ బోర్డు కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందండి. నాకు కనిపించదు. ఆగే ఈ అమ్మోనికి వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళావే? ఏవండి మీ మాట నేను ఎప్పుడు దాటనండి. మీరు వెళ్ళొద్దని చెప్పారు కదా, ఆ మాట మా అమ్మ వాళ్ళకి చెప్పేదానికి వెళ్ళాను అంతే. అబ్బా ఇడ్లీలు ఏంటి తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా ఆయనకి ఇంకొక అమ్మాయి దొరికితే నన్ను అక్కడ వదిలేతుడా అని. మళ్ళీ కాసేపటికే అనిపిస్తుంది మా ఆయనకి నేను దొరకడమే ఎక్కువ, మళ్ళీ ఇంకొక అమ్మాయి అక్కడ దొరుకుద్ది. అక్క బాగా ఫోన్ చేస్తుంటే ఎందుకు కోప పడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు? ఏటైందే? పొద్దున్న ఏదైనా పిండి వంట చేయమన్నాడు రా, చెప్పాడు కదని చేస్తే అప్పటి నుండి నా మీద మిరపకాయ తిని కాయకలా గరుతున్నాడు రా. ఎందుకు ఏ పిండి వంట చేసావక్క? చింతపండు పిండి పులిసి పెట్టాను రా. పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదా? సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాతకాలపు అమాయకురాల్ని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్ల వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్ల వేసుకోవడానికి కాకపోతే పక్కన చెందు కూర్చుందంట. ఇంకా నయ్యో ఏకంగా ఒళ్ళో వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదరాలు కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మయ్, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు అబ్బా ఈ కొటేషన్ చూడు ఎంత మంచిగా ఉన్నదో. ఏది ఒకసారి చదువు. నేను ఒక పక్షిని పెంచిన అదేటో ఎగిరిపోయింది, నేను ఒక ఉడతను పెంచిన అదేటో పారిపోయింది, నేను ఒక చెట్టును నాటాను, పక్షి మరియు ఉడత రెండు తిరిగి వచ్చినాయి. అబ్బా నాకు కూడా సేమ్ ఇలాంటిది ఒకటి జరిగిందే. ఏంటిది అది? నేను ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నా, నా దోస్తుగాడు వచ్చిండు లప్పలప్ప తిని పోయిండు. మళ్ళా నేను ఒక పల్లీల ప్యాకెట్ కొన్నా, మళ్ళీ దోస్తుగాడు వచ్చిండు అది తినిపోయిండు. ఇది కాదని నేను ఒక ఫుల్ బాటిల్ కొనుక్కున్నా, నా దోస్తుగాలు శనగల ప్యాకెట్ చిప్స్ తోటి మళ్ళా తిరిగి వచ్చేర్రు. నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడమైనా వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి.